హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరం ఇష్టపడుతూ ఉంటాము ఈ ఆలు చిప్స్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను. అలాగే మన పిల్లలు అన్నం తినకుండా అయినా ఉంటారు, కానీ ఈ ఆలు చిప్స్ తినకుండా అసలు ఉండరు. అలా అని రోజు షాప్లోయే పెట్టకూడదు, హెల్త్కి అసలు మంచిది కాదు. ఎన్ని రోజులు స్టోర్ చేస్తారో కూడా తెలియదు. అలాగే వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో కూడా తెలియదు. మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్ ఆయిల్తో ఫ్రెష్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. మీరైనా స్నాక్స్ లాగా తినచ్చు, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువగా రీచ్ అవుతుంది. నేను ఇక్కడ చిప్స్ ఆలు కాకుండా నార్మల్ ఆలునే తీసుకున్నాను. నార్మల్ ఆలుతోనే చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఎన్నైనా తీసుకోండి ఆలు. నేనైతే ఒక 3 తీసుకున్నాను. ముందుగా ఈ విధంగా నీట్గా పొట్టు తీసుకొని పక్కన పెట్టేయండి. ఈ చిప్స్ చేయడానికి ఈ స్లైజర్ ఖచ్చితంగా ఉండాలి. వీటితో అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి. మన ఇంట్లో నార్మల్గా ఉంటుంది కదా, ఒక సైడ్ తురుముకునేది, ఒక సైడ్ ఈ విధంగా స్లైజర్ లాగా, కాకపోతే వాటితో రావు. ఆలు చిప్స్ చేయడానికి ఇది ఖచ్చితంగా కావాలి. మనకి ఎంత మందం అయితే సరిపోతాయో అంతే మందంగా కట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది షార్ప్గా ఉంటుంది కూడా. మీరే చూడండి ఎంత బాగా వస్తున్నాయో, అన్నీ ఒకే మందంతో. మీరు తీసుకున్న ఆలుని ఈ విధంగానే మొత్తం అన్ని కట్ చేయండి. మీకు చూడడానికి కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయేమో, చేసిన తర్వాత అన్నీ ఒకేసారి అయిపోతాయి కూడా, అంత టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. ఈ కట్ చేసుకున్న ఆలు స్లైసెస్ అన్నిటినీ వాటర్లో వేసి నిదానంగా కడగండి. ఆలు అనేది తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కదా, ముందుగానే ఈ విధంగా కడగడం వలన తర్వాత కలర్ అనేది చేంజ్ కాదు. వీటిని నిదానంగా కడిగిన తర్వాత వాటర్ మొత్తం పారబోసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్క స్లైస్ మాత్రమే పెట్టుకోండి. ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు, తొందరగా ఆరిపోతాయి. మీరు ఒకవేళ తొందరగా చేసుకోవాలనుకుంటే ఈ క్లాత్ పైన ఇంకో క్లాత్ పెట్టండి. ఈ స్లైసెస్ అన్ని పెట్టిన తర్వాత వాటర్ ఏం లేకుండా తొందరగా ఆరిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడయ్యి ఉండాలి. ఒకటి వేసి చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత ఇంకొన్ని వేసి ఫ్రై అవనివ్వండి. స్టవ్ మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలి, సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మీరు స్టవ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టినట్లయితే మెత్తగా అయిపోతాయి, చిప్స్ అనేది క్రిస్పీగా ఉండవు. అలాగే జాలిగంటతో వెంటనే పెట్టి రివర్స్లో వేయకండి. ఒక 2 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత రివర్స్లో వేసుకోండి. తర్వాత నుండి టర్న్ చేసుకుంటానే ఉండండి, లేకపోతే వన్ సైడ్ మొత్తం మాడిపోతాయి. ఈ చిప్స్ ఈ విధంగా సగం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ వేసి అలాగే కొన్ని వాటర్ వేసి బాగా కలిపి ఒక స్పూన్ వరకు వేసుకోండి. సాల్టెడ్ చిప్స్ అయిపోతాయి. ఈ విధంగా బుడగలన్నీ తగ్గినాయి అంటే మనకి చిప్స్ రెడీ అయినట్లే. నేను ఇక్కడ నార్మల్ ఆలు తీసుకున్నా కాబట్టి కొంచెం ఎక్కువగా ఫ్రై చేస్తున్నాను. అదే చిప్స్ ఆలు అయితే ఇంత రెడ్గా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. మీకు సౌండ్ వింటేనే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా అయినాయో. మిగతా చిప్స్ని కూడా ఇదే విధంగా చేసుకోండి. మనం ఎన్ని స్లైసెస్ అయితే కట్ చేసుకున్నామో వాటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోండి. ఇక్కడ మీరే చూడండి చిప్స్ ఒక దెబ్బకి ఎన్ని వక్కలు అయిపోయిందో. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం వేసుకొని కలపండి. అంతే, మనకి ఆలు చిప్స్ అయితే రెడీ అయినట్లే. కొంచెం ఈ విధంగా పైనకి కిందికి అనుకోండి. కారం, సాల్ట్ అనేది మంచిగా పడుతుంది చిప్స్ అన్నిటికీ. నాకైతే ఈ ఆలు చిప్స్ ఎంత బాగా నచ్చాయో. చేసేటప్పుడు మరి ఇన్ని ఎక్కువ చేస్తున్నాను, అయిపోతాయా అసలు అనుకున్నాను. కాకపోతే ఒక 15 నిమిషాలలో మొత్తం అయిపోయినాయి. మా పాప ఇంకా కావాలి అని అడిగింది. నిజంగా చెప్పాలంటే మా పాపనే ఇష్టంగా తిన్నది ఎక్కువగా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లోనే ఆలు చిప్స్ చేయండి, బయటవేవి పెట్టకుండా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒకసారి ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు.